రాగి సంగటికి బియ్యం తీసుకొని కొంచెం బాగా సన్నగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా సన్నగా మిక్సీ పట్టుకోవాలి. పొయ్యి మీద ఎసురు పెట్టేసి బాగా కలుపుతుండగా రవ్వ పోసి బాగా కలుపుకోవాలి. ఇలా రవ్వ పోసి బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. రాగి సంగటి ముద్దలాగా వస్తుంది. బాగా ఇలా కానీ ఉడకబెట్టుకుని ముందు తర్వాత పిండి పోసుకుంటే చాలా బాగా వస్తుంది. రాగులు ఇసుక లేకుండా బాగా జల్లించుకొని నీట్గా రాగుల్ని శుభ్రం చేసుకొని బాగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మిక్సీ పట్టిన చూడండి, పౌడర్ లాగా బాగా స్మూత్గా వచ్చింది. కావాలన్నా కూడా మిల్లులో ఆడించుకోవచ్చు. ఇప్పుడు వాటర్ పోసి బాగా ఉండలు లేకుండా కలిపెట్టుకోవాలి. బాగా కలిపెట్టుకొని అప్పుడు సంగటి ఉండలు కట్టకుండా నీట్గా వస్తుంది. బాగా కలిపెట్టుకొని నీట్గా ఉండలు లేకుండా కలిపెట్టుకోవాలి. ముందుగా బాగా నూకని ఉడకబెడతా ఉన్నాను. తర్వాత వచ్చేసి ఇలా మిక్సీ పట్టుకున్న నీ ఉండలు లేకుండా కలిపిన దాన్ని ఇలా పోసుకొని టకటకా కలిపెట్టుకోవాలి. మళ్ళీ ఉండగట్టిద్ది. నీట్గా అది ఇలా కలిపెట్టుకుంటే మీకు ఉండగట్టదు. బాగా సన్న మంటలో ఉడికించుకోవాలి. చాలా బాగా నీట్గా ఒక అరగంట సేపు పడుతుంది. ఇలా బాగా సన్న మంటలో ఉడికించుకోవాలంటే చూడండి ఉండగట్టకుండా ఎలా వస్తుంది. ఉండగట్టకుండా బాగా నీట్గా వచ్చింది. చూడండి సంగటి చాలా బాగుంది. ఉండగట్టకుండా నీట్గా వచ్చేసింది. ఇంకా 2 నిమిషాలు ఉడికితే బాగా సరిపోతుంది. బాగా రెడీ అయిపోయింది సంగటి. ఇలా మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు బాగా ఉడికిస్తే సంగటి రెడీ. సంగటి ముద్ద రెడీ. దీనిలో చేపల పులుసు అయినా పప్పు పులుసు అయినా ఎర్రకారం అయినా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.